చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు మొత్తం 33 కోట్ల రూపాయలు రుణమాఫీని చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ రుణమాఫీ జియోను కూడా విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఏప్రిల్ 1, 2017 నుంచి 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయి. ఒక్కొక్క చేనేత కార్మికుడికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున రుణమాఫీని చేస్తూ ప్రభుత్వం ప్రకటించడంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ రుణమాఫీతో చేనేత కార్మికులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? రుణమాఫీ కావడంతో వారి రియాక్షన్ ఏంటి? నిన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినటువంటి అఖిల భారత పద్మశాలికి సంబంధించిన సంఘానికి సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి. దాంట్లో ఈ హామీలు గుప్పించారు. గతంలో వీళ్ళు డిమాండ్ చేశారు, కానీ 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మొత్తం 33 కోట్ల రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జీవో విడుదల చేశారు ప్రభుత్వం. రుణమాఫీ చేసినటువంటి జీవో దీనివల్ల చేనేత కార్మికులకు ఒక భరోసానిచ్చేలా, అంటే చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి చెప్పే విధంగా నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పారు. ఇలా ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ జీవోతో. దీంతో పాటు కొత్తగా తెలంగాణలో చేనేత మగ్గాలకు సంబంధించినటువంటి పద్మశాలి వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్ ఏవైతే ఉన్నాయో బయటి వారికి ఇవ్వకుండా వీరికి ఇచ్చేలా చీరలు, చేనేత చీరలకు సంబంధించినటువంటివి వీరికే ఇస్తూ త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటామనేటువంటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు నిన్న జరిగినటువంటి సభలో. మొత్తానికైతే ఈ చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేస్తూ జీవో ఇష్యూ చేయడంతో ఆ వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. మధు, అంటే మొత్తం ఎంత రుణం ఉన్నప్పటికీ ₹1,00,000 వరకు రుణం అందరికీ కూడా మాఫీ అవుతుందా? ఎగ్జాక్ట్లీ, అంటే 33 కోట్ల రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎంత మేర నిర్ణయం తీసుకున్నారో, రుణం తీసుకున్నారో ₹1,00,000 మాఫీ చేస్తూ తక్షణం అమలు అవుతుంది అనేటువంటిది నిన్ననే కూడా జీవోనే ఇష్యూ చేయడంతో కాస్త సంతోషంగా ఉన్నాయి ఆ వర్గాలని కూడా. దీనివల్ల చేనేత వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులకు ₹1,00,000 లబ్ధి చేకూరుతున్నట్టుగా ప్రకటన చేశారు. రైట్ మధు, చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ సర్కార్ చేనేత కార్మికులకు చేయూతనిచ్చే విధంగా వారి రుణాన్ని మాఫీ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. జీవోను కూడా వెల్లడించింది. చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణమాఫీని చేస్తూ 33 కోట్ల రూపాయలు రుణమాఫీని చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. రుణమాఫీ జీవోను కూడా విడుదల చేసింది. దీంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లోనే చేనేత కార్మికుల రుణానికి సంబంధించిన ఫైల్స్ను ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి అంటే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ రుణమాఫీ చేస్తూ జీవోను విడుదల చేయడంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, చేనేత కార్మికులకు గుడ్ న్యూస్. ఇది చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు మొత్తం 33 కోట్ల రూపాయలు రుణమాఫీని చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ రుణమాఫీ జియోను కూడా విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఏప్రిల్ 1, 2017 నుంచి 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయి. ఒక్కొక్క చేనేత కార్మికుడికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున రుణమాఫీని చేస్తూ ప్రభుత్వం ప్రకటించడంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ రుణమాఫీతో చేనేత కార్మికులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? రుణమాఫీ కావడంతో వారి రియాక్షన్ ఏంటి? నిన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినటువంటి అఖిల భారత పద్మశాలికి సంబంధించిన సంఘానికి సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి. దాంట్లో ఈ హామీలు గుప్పించారు. గతంలో వీళ్ళు డిమాండ్ చేశారు, కానీ
2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మొత్తం 33 కోట్ల రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జీవో విడుదల చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి జీవో దీనివల్ల చేనేత కార్మికులకు ఒక భరోసానిచ్చేలా, అంటే చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి చెప్పే విధంగా నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పారు. ఇలా ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ జీవోతో. దీంతో పాటు కొత్తగా తెలంగాణలో చేనేత మగ్గాలకు సంబంధించినటువంటి పద్మశాలి వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్ ఏవైతే ఉన్నాయో బయటి వారికి ఇవ్వకుండా వీరికి ఇచ్చేలా చేనేత చీరలకు సంబంధించినటువంటివి వీరికే ఇస్తూ త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటామనేటువంటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు నిన్న జరిగినటువంటి సభలో. మొత్తానికైతే ఈ చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేస్తూ జీవో ఇష్యూ చేయడంతో ఆ వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. మధు, అంటే మొత్తం ఎంత రుణం ఉన్నప్పటికీ ₹1,00,000 వరకు రుణం అందరికీ కూడా మాఫీ అవుతుందా? ఎగ్జాక్ట్లీ, అంటే 33 కోట్ల రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎంత మేర నిర్ణయం తీసుకున్నారో, రుణం తీసుకున్నారో ₹1,00,000 మాఫీ చేస్తూ తక్షణం అమలు అవుతుంది అనేటువంటిది నిన్ననే కూడా జీవోనే ఇష్యూ చేయడంతో కాస్త సంతోషంగా ఉన్నాయి ఆ వర్గాలని కూడా. దీనివల్ల చేనేత వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులకు ₹1,00,000 లబ్ధి చేకూరుతున్నట్టుగా ప్రకటన చేశారు. రైట్ మధు, చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ సర్కార్ చేనేత కార్మికులకు చేయూతనిచ్చే విధంగా వారి రుణాన్ని మాఫీ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది, జీవోను కూడా వెల్లడించింది. చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణమాఫీని చేస్తూ 33 కోట్ల రూపాయలు రుణమాఫీని చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. రుణమాఫీ జీవోను కూడా విడుదల చేసింది. దీంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లోనే చేనేత కార్మికుల రుణానికి సంబంధించిన ఫైల్స్ను ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి అంటే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ రుణమాఫీ చేస్తూ జీవోను విడుదల చేయడంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, చేనేత కార్మికులకు గుడ్ న్యూస్. ఇది చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు మొత్తం 33 కోట్ల రూపాయలు రుణమాఫీని చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ రుణమాఫీ జీవోను కూడా విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఏప్రిల్ 1, 2017 నుంచి 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయి. ఒక్కొక్క చేనేత కార్మికుడికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున రుణమాఫీని చేస్తూ ప్రభుత్వం ప్రకటించడంతో చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ రుణమాఫీతో చేనేత కార్మికులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? రుణమాఫీ కావడంతో వారి రియాక్షన్ ఏంటి? నిన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినటువంటి అఖిల భారత పద్మశాలి సంబంధించిన సంఘానికి సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి. దాంట్లో హామీలు గుప్పించారు. గతంలో వీళ్ళు డిమాండ్ చేశారు, కానీ 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మొత్తం 33 కోట్ల రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జీవో విడుదల చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి జీవో దీనివల్ల చేనేత కార్మికులకు ఒక భరోసానిచ్చేలా, అంటే చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి చెప్పే విధంగా నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పారు. ఇలా ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 రుణమాఫీ లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ జీవోతో. దీంతో పాటు కొత్తగా తెలంగాణలో చేనేత మగ్గాలకు సంబంధించినటువంటి పద్మశాలి వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్ ఏవైతే ఉన్నాయో బయటి వారికి ఇవ్వకుండా వీరికి ఇచ్చేలా చేనేత చీరలకు సంబంధించినటువంటివి వీరికే ఇస్తూ త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటామనేటువంటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు నిన్న జరిగినటువంటి